కుటుంబరావు గారు, ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్న మరొక అతిపెద్ద సవాల్ రాజధాని నిర్మాణం. దానికి తోడు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది అన్నారు. ఆయన ఆలోచన విధానంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఇన్కమ్ అర్నర్గా, ఒక రెవెన్యూ సోర్స్గా రాజధాని అనేది ఉండాలి ఒక రాష్ట్రానికి. ఆ దిశగా ఉంటేనే అన్నమాట ఆ రాష్ట్రం చాలా ఆర్థికంగా లాభపడుతుంది, గ్రో అవుతుంది కూడా. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేపాటికి అనమాట చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు అడాప్ట్ చేసిన థియరీ కూడా అదే. దాంతో అనమాట హైదరాబాద్కి మేజర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అవనివ్వండి అన్నీ వచ్చి ఇవాళ రాష్ట్ర కంబైన్డ్ స్టేట్లో మేజర్ ఇన్కమ్ అర్నర్గా హైదరాబాద్ సిటీనే తయారైంది. కాబట్టి రేపు అక్కడ కట్టబోయే రాజధాని ఏదైనా సరే ఒక డిఫరెంట్ వేలో ఉండాలి టోటల్గా. అండ్ ఆయన ఐడియా కూడా అదే. ఎందుకంటే ఇవాళ ఒక్కసారి ఎక్స్టెంట్ ఆఫ్ రాజధాని హైదరాబాద్ సైజ్ రావాలంటే మేబీ కృష్ణా జిల్లాలో 2 ప్రధాన నగరాలు కలిపి ఇంటర్లింకేజ్ చేసి దానికి ఏదో రింగ్ రోడ్ లాగా కానీ పెట్టి రేడియల్ సిస్టమ్ పెట్టి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తా, ప్లస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా అనమాట. ఒక రైతు దగ్గర నుంచి భూమి తీసుకున్నా ఆయనకనమాట ఎంత మాత్రం అనమాట నష్టపోకుండా ఉండేటట్టు అనమాట ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ లాగా 50% డెవలప్మెంట్ ల్యాండ్ రిటర్న్ ఇవ్వటం కానీ ఆ విధంగా చేసి అనమాట తీసుకుని డెవలప్ చేయాలని ఉంది. అయితే ఇక్కడికి వచ్చేపాటికి సానుకూలతకి కేంద్రం నుంచి కూడా వస్తుందని చెప్పేసి అని క్లియర్గా అనుకుంటున్నాను. ఎందుకంటే పాత ట్రాక్ రికార్డుని బట్టి హైదరాబాద్ వెళ్ళిపోవటం వలన ఎంత నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది కేంద్రం కూడా గుర్తించింది. ఎస్పెషల్లీ మోడీ గారు కూడా గుర్తించారు. ఫస్ట్ స్పీచ్ ఏదైతే స్టేట్లో స్టార్ట్ చేశారో ఫైనల్ ఎలక్షన్ రన్అప్ అయ్యేటప్పుడు అనమాట, ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీకి ధీటుగా రాజధాని తయారు చేయడానికి నేను కోఆపరేట్ చేస్తానని చెప్పేసి ఆయన కూడా అన్నారు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకునే కొత్త రాజధానిని డిజైన్ చేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాం. ప్యూర్లీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిటీ కింద తయారు చేసి ఒక సోషల్ లైఫ్ లేకుండా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉంటే అక్కడికి కంపెనీలు రావు. రేపు ఆ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద అట్లానే ఉండి ఇన్కము ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వైవ్ అవ్వాలి ఇదంటే కూడా కొత్త రాజధాని అనేది ఒక ఇన్కమ్ ఎర్నింగ్ రాజధానిగా సృష్టించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. నేను అనుకోవటం ఈయన ట్రాక్ రికార్డ్కి వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ రెవల్యూషనరీ క్యాపిటల్ సిటీ అటు సైడ్ వస్తుంది. అండ్ మేబీ యాజ్ క్విక్లీ యాజ్ 5 to 8 years లోపల ఒక మేజర్ ఇన్కమ్ ఎర్నింగ్ క్యాపిటల్ సిటీ కింద కూడా తయారవుతుందని చెప్పేసి అని ఖచ్చితంగా అనుకుంటున్నాను. రఘునాథ్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో 5 ఏళ్ల ప్రత్యేక హోదా రాష్ట్రానికి సరిపోదు, దాన్ని 10 ఏళ్లకు పెంచాలి అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలా 10 ఏళ్లకు పెంచినట్లయితే రాష్ట్రానికి అందే సాయాన్ని ఏ విధంగా ఉంటుంది అని మనం భావించాం. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా చేయటం వల్ల 90% గ్రాంట్ కింద 10% స్టేట్ భరించుకుంటే దానికి ఈ డెవలప్మెంట్ వాటికి వెసులుబాటు కేంద్రం నుంచి తెచ్చుకునేటటువంటి అవకాశం మంచిదే. అయితే ఒక్కటి ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పిన పబ్లిక్ ఆలోచిస్తుంది. మాది గుంటూరు, వాళ్ళు అనుకుంటున్నారు గుంటూరు విజయవాడ క్యాపిటల్ వస్తుంది, అక్కడ హైదరాబాద్ లాంటి నగరం వస్తుందంటే మాకు చాలా సంతోషమే. కానీ హైదరాబాద్లో వాళ్ళ ఈసీఐలు, బిహెచ్ఈఎల్లు, ఐడిపిఎల్లు, లేకపోతే ఐడిపిఎల్ నుంచి వచ్చిన ఔషధ రంగం, ఆ తర్వాత ఈ ఐటీ పరిశ్రమ, సినీ పరిశ్రమ ఇవన్నీ తరలి వచ్చి హైదరాబాదు చాలా పెద్ద నగరంగా వచ్చింది. ఇవాళ ఆంధ్రాలో సీమాంధ్రలో ఈ కోస్టల్ లైన్కి పోర్టులకి అనుగుణంగా దానికి అనుసరించుకొని అడ్జసెంట్గా అక్కడ ఇండస్ట్రీ హబ్స్ తయారవుతాయి. సో ఇట్ కెనాట్ బి కాన్సన్ట్రేటెడ్ అట్ వన్ ప్లేస్. నా అంచనా అయితే ఏమంటే వాళ్ళు హైకోర్టే క్యాపిటల్కి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు కంబైన్డ్ హైకోర్టు ఒకవేళ రేపు విడగొట్టినా క్యాపిటల్లో ఉండొద్దు, ఇంకో చోట పెట్టాలి. ఆ రకంగా స్టాగర్డ్ డెవలప్మెంట్ అయితే మంచిది అని కోరుకుంటున్న వాళ్ళలో మేము ఒకళ్ళమే. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు వెనకబడిపోయి ఉన్నాం చైనాతో చూస్తే. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, వరల్డ్ ట్రేడ్ పెరగాలి, వాటికి అనువైనటువంటి పోర్టులు కానీ అలా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా స్టాగర్డ్గా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగేటట్టుగా ఆలోచన చేస్తే మంచిదే. ఇప్పుడు మరో విరామం.